గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ వెస్ట్ బెంగాల్లో నానో ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్ళారు. ఆనాడు ఆ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా కొంతమంది ఒక ఉద్యమం చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక ఎస్ఎంఎస్ మా నాటి చైర్మన్ గారు రతన్ టాటా గారు పంపించి ₹1 మీకు మేము భూమి కేటాయిస్తాం, మీరు వచ్చి గుజరాత్కి పెట్టుబడి పెట్టండి అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆ ఒక్క ఎస్ఎంఎస్ వల్ల నానో ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళింది అధ్యక్ష. ఈరోజు టాటా ఈవీ కార్లు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి అధ్యక్ష. ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చింది అధ్యక్ష. అది నేను స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి, లోకేష్ గారు మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నామని చెప్తా ఉన్నారు, మీరు ఎడ్యుకేషన్ మంత్రి, మీకు న్యూస్ పేపర్ చదవటం రాదు అని నేను అనుకోను. కాకపోతే ఇట్లా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పటం ఏమాత్రం బాగోలేదండి. రతన్ టాటా గారు ఫస్ట్ ఈ టాటా నానో ప్లాంట్ ని సింగూరు వెస్ట్ బెంగాల్లో మొదలు పెడదాం అనుకున్నప్పుడు అక్కడ లోకల్ రైతుల నుంచి, అంటే ఆ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు లోకల్ రైతుల వద్ద నుంచి బాగా ఆందోళన మొదలైంది. ఆ ఆందోళనకు మన మమతా బెనర్జీ గారు కూడా తోడయ్యారు. ఆ లోకల్ రైతులు గొడవలు చేస్తా ఉన్నప్పుడు మోదీ గారు ఒక ఎస్ఎంఎస్ పంపించినారు, వెల్కమ్ టు గుజరాత్ అని రతన్ టాటా గారికి. ఆ ఎస్ఎంఎస్ తర్వాత ఆయన ఆ సింగూర్ వెస్ట్ బెంగాల్ సింగూర్ నుంచి ఆయన ప్లాంట్ ని గుజరాత్ కి షిఫ్ట్ చేసినారు. దీని మీద రీసెంట్ గానే ఒక 4-5 రోజుల క్రితం కూడా మోదీ గారు ఎలాగ ఆయన ₹1 విలువ చేసే ఎస్ఎంఎస్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే రతన్ టాటా నానో ప్లాంట్ ని గుజరాత్ కి తరలించారో ఆయన వివరించారు. ఎక్కడా ల్యాండ్ ని ₹1 ఇచ్చారని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఇన్ఫాక్ట్ సానంద్లో ఆ భూమి సేకరించేటప్పుడు, రైతుల వద్ద నుంచి ఆ భూమి సేకరించేటప్పుడు ఎన్నో గొడవలైనవి. అప్పటి గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు ఆ టాటా నానో ప్లాంట్ కి ఇచ్చింది 1100 ఎకరాలు, అంటే 1100 ఏకర్స్. ఎకరం 36-37 లక్షలతోటి కొన్నారు వాళ్ళు, అంటే మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువగా. ఆ 1100 ఎకరాలకి రతన్ టాటా 400 కోట్లు వెచ్చించి ఆ ల్యాండ్ ని కొన్నారు. 400 కోట్లు పెట్టి కొన్నారు. ₹1 ఎక్కడా ఇవ్వాల. కాకపోతే కొంచెం స్టాంప్ డ్యూటీస్ లో సబ్సిడీ మరియు మౌలిక సదుపాయాల్లో సపోర్ట్ ఇచ్చినారు గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు, అంతవరకే. మోదీ గారు చెప్పింది మళ్ళీ ఒకసారి పోయి చదవండి. ఆయన చెప్పింది ఆ ఎస్ఎంఎస్ వాల్యూ ₹1 అని, ఎక్కడ ల్యాండ్ వాల్యూ ₹1 అని చెప్పి ఎక్కడ చెప్పలా. గుజరాత్ వాళ్ళు రతన్ టాటా నానో ప్లాంట్ కి 400 కోట్లకి భూమి ఇచ్చి, మళ్ళా అదే లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు, అంటే కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చి, జిఎస్టీ ద్వారా రెవెన్యూ తెచ్చుకొని, అది కాక ఇంకా యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఎన్నో తెచ్చుకున్నారు. మీరు ఇక్కడ మీ మార్కెటింగ్ కోసమో లేకపోతే మీ వాళ్ళ సంపద సృష్టి కోసమో ఇట్లా ఎకరాల భూమి వాళ్ళకి ₹1 ఇచ్చి మళ్ళా రాష్ట్ర ఖజానానికి బొక్క. ఆడ మోడీ గారు ₹1 ఎస్ఎంఎస్ పంపించారని చెప్పి చెప్తా ఉంటే, మీరు ఈడ వేల ఎకరాలు ₹1 ఇచ్చారని చెప్పి అబద్ధం చెప్తా ఉన్నారు. మోదీ గారిది మీది ఇన్స్పిరేషన్ కాదండి, మిస్ఇంటర్ప్రిటేషన్. మీ ఇన్స్పిరేషనే రాంగ్ ఇన్స్పిరేషన్. మీరు మోదీ గారి గుజరాత్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంటే ఇట్లా స్టేట్ అసెట్స్ ని ఉట్టిగా ₹1 ఇవ్వటంలో కాదు, వాళ్ళ పవర్ రిలయబిలిటీ, వాళ్ళ కరెంటు, వాళ్ళ పవర్ రిలయబిలిటీ, వాళ్ళ లాజిస్టిక్స్ ప్లానింగ్, వాళ్ళ స్పీడ్ ఆఫ్ క్లియరెన్స్, వీటిలో తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ గుజరాత్ as inspiration, great, but get your facts right.